కృపాధారణ. కృప అంటే అర్హత లేని వారికి చూపించడాన్ని కృప అంటారు. ఆదరణ అంటే అనాథలుగా విడువనిది. అంటే నీ జీవితంలో చివరి క్షణంలో, నీ జీవితంలో ఆఖరి దినాల్లో, నీ జీవితము దుఃఖం అనే శోకంలో, నీ జీవితం మోడు బారిన స్థితిలో ఆదరించేదే దేవుని ప్రేమ. ఇదే కృపాధారణ. ఇది నువ్వు క్షమించమని అడగకముందే నీ వద్దకు వచ్చేది. నా జీవితంలో పాపం అనే కూపంలో ఎండిన స్థితిలో, జీవము లేని స్థితిలో ఉండగా కృప లేని, అర్హత లేని నా ఎడల ఆయన చూపిన ప్రేమ కృపాధారణ. ఈ కృపాధారణ ఈ లోకంలో ఎవరిని ఇవ్వలేరు. యోబు గారు తన జీవితంలో తన దేహము కుళ్ళి కుసించిన స్థితిలో తన స్నేహితులు ఆదరించాలనే ఉద్దేశంతో వచ్చినారు, కానీ ఆయన ఆదరించబడల. మీరు బాధలకు కర్తలే కానీ ఆదరణకు కాదు. ఈరోజు దేవుడు సెలవు ఇచ్చిన మాట, తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తానని సెలవిస్తానండి. ఆదరణ అంటే ఓదార్చడం, ఆదరణ అంటే నేనున్నాను ఒక భరోసా ఇవ్వడం, ఆదరణ అంటే నా పాపముల నుంచి విడిపిస్తానని కనికరము చూపించడం. ఆ కృపాధారలో మనము జీవించాలని. ఆ కృపాధారణ వ్యర్థమైనది కాదండి, నిన్ను నన్ను విడిచేది కాదండి, నిన్ను నన్ను బలపరిచేది, నిన్ను నన్ను అర్థం చేసుకునేది, నిన్ను నన్ను స్థిరపరిచేది. ఆ కృపాధారణే దేవుని ఎదుట నిన్ను నన్ను నిలబెట్టేది. షాలో